గర్భ సమయంలో ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా పోషకాలతో నిండిన ఫుడ్ తీసుకోవాలి. అందులోనే భాగంగానే కాకరకాయ ఎందుకు తినాలో తెలుసుకుందాం. మరి దీనిలో గుణాలు ఏంటి, వీటిని తినడం వలన కలిగే లాభాలేంటో తెలుసుకుందాం రండి. అంతకన్నా ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. కాకరకాయ నిజానికి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిని తినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో తినాలనిపించదు. ఎందుకంటే దానికి చేదు గుణం ఉంటుంది. దీనివల్ల తినాలనిపించదు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో నోటికి రుచిగా తినాలనిపిస్తుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి తినాలని ఉండదు. కానీ దీనిని కూడా చక్కగా వండితే టేస్టీగా ఉంటుంది. హ్యాపీగా తినొచ్చు. ముఖ్యంగా ఇందులోని పోషకాల గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు. గర్భిణీలకు మరీ మంచిదని చెప్తున్నారు సైంటిస్టులు. అవేంటో తెలుసుకుందాం రండి. కాకరకాయల్లో జింక్, ఐరన్, పొటాషియం, మాగ్నీషియం ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో చాలా హెల్తీ అని చెప్తుంటారు డాక్టర్స్. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా తినాలన్న కోరికల్ని తగ్గిస్తుంది. దీంతో గర్భిణీలు ఎక్కువగా తినకుండా ఫిట్గా ఉండేలాగా చేస్తుంది. ఇందులో ఫైటోకెమికల్స్ సహా విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదే విధంగా ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడే యాంటీ మైక్రోబియల్ లక్షణాలని కలిగి ఉంటుంది. ఇందులో ఉండే కణాలు పిండం పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా వీటిని తినడం చాలా మంచిది. కాకరకాయలో ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాకరకాయ తినడం వలన గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగ్గా చేస్తుంది. దీంతో ప్రెగ్నెన్సీలో వచ్చే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఫైబర్ పుష్కలంగా ఉన్న ఈ కాకరకాయ మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. అయితే మంచిది కదా అని కాకరకాయని ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తీసుకుంటే నెలలు నిండకుండానే డెలివరీ, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి తగిన మోతాదులోనే తినడం మంచిది. ఇక ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.